ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి కుటుంబాలందరికీ కూడా రాబోయే 10 రోజుల్లో జూలై 18, 19, 20, 21 తర్వాత ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం. ఈరోజు మీ జీవితంలో డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ సంబంధాల వంటి కీలక అంశాలపైన కూడా విశేషమైన ప్రభావం చూపబోతున్నాయి. గ్రహాల కదలికలు ఈ సమయంలో మీకు ఆశ్చర్యకరమైన అవకాశాలను తెచ్చిపెడతాయి. అలాగే కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు. అయితే ఈ వీడియోలో మేము సూచించే పరిహారాలను నిబద్ధతతో పాటిస్తే మీరు ఈ కష్టకాలాన్ని సులభంగా అధిగమించి విజయవంతమైన దిశగా అడుగులు వేయగలుగుతారు. అందుకే ఈ 4 రోజుల రాశి ఫలాలను శ్రద్ధగా విని అనుసరించి మీ జీవితాన్ని సానుకూల మార్గంలో దారి మళ్లించగలరని ఆశిస్తున్నాను. వీడియోను చివరి వరకు కూడా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్తున్న విషయాలను అర్థం పూర్తిగా మీకు అవుతుంది. ఇప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇప్పుడు తులారాశి వారి స్వభావం, వ్యక్తిత్వం గురించి చూస్తే తులారాశి వారు సహజంగా ప్రతి విషయంలోనూ న్యాయం కోరే స్వభావం కలవారు. ధర్మాన్ని ఆశించేవారు. మనసులో ఆనందాన్ని కలుగజేసుకోవడమే కాదు, దాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. వీరి స్వభావం చాలా శాంతియుతంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు వచ్చినా తమ మాటల ద్వారా తెలివిగా సమర్థంగా పరిష్కరించే నైపుణ్యం తులారాశి వారికి స్వభావం. వీరి రాశిని పాలించే గ్రహుడు శుక్రుడు కావడంతో కళలు, సంగీతం, అందమైన జీవితం పట్ల వీరిలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా, వారితో మాట్లాడితే మృదువుగా, వినసొంపుగా అనిపించేలాగా ఉంటుంది. ఎదుటి వారిని వెంటనే ఆకట్టుకునే శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది. వీరికి ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. అందుకే కొన్నిసార్లు తమ మనసులోని మాటను బహిరంగ చెప్పేందుకు వెనకడుగు వేస్తారు. ఇది వారిలోని ఓ మంచి లక్షణమే అయినా కొన్నిసార్లు దీనివల్ల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిని నిబద్ధతోనే, పట్టుదలతోనే ముందుకు తీసుకెళ్లగల శక్తి వారిలో ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడే కన్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి ప్రత్యేకత. వీరు మూత్రపిండాల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచించడం, పూర్తిగా అర్థం చేసుకోవడం వీరి పద్ధతి. వీరు అన్యాయాన్ని, అసమానతను భరించలేరు. అందువల్ల కొన్నిసార్లు వారు అంతర్లీనంగా బాధపడే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి దైవభక్తి, బ్రాహ్మణ భక్తి సహజంగా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఆధ్యాత్మికతలో విశ్వాసం ఉంచేవారు. వీరు సంచార ప్రియులు. ఎక్కువగా 2 పేర్లు కలిగి ఉంటారు. ఒకటి అధికారికంగా ఉపయోగించే పేరు, మరొకటి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పిలిచే పేరు. ఇది వారి జీవితంలో ఓ ప్రత్యేకంగా కనిపిస్తుంది. పోటీ ప్రాతిపదికన జరిగే వ్యవహారాలు, ముఖ్యంగా కొనుగోలు, అమ్మకాల విషయంలో వీరు ఎంత నైపుణ్యం కలవారు. వారి మాటలను ధైర్యం కనిపిస్తుంది. అలాగే మీరు చాలా దయగలవారు. అందుకే వారికి కళలు, సంగీతం, సౌందర్యం పట్ల అధికమైన ఆసక్తి ఉంటుంది. విలువ గల వస్తువులు, కళాత్మకంగా రూపుదిద్దిన వస్తువులు వీరికి ఎంతగానో ఇష్టమైనవిగా ఉంటాయి. దాన ధర్మాల పట్ల ఆకర్షణ కూడా వీరిలో బలంగా కనిపిస్తుంది. మామూలుగా వీరు ఎంతో సౌమ్యంగా, శాంతంగా వ్యవహరిస్తారు. వీరికి ఆలోచన శక్తి చాలా బలంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే విమర్శాత్మక దృష్టితో విశ్లేషించే శక్తి వీరిలో ఉంటుంది. వీరి సలహాలు స్పష్టంగా, బలంగా ఉండడంతో వారి మాటలు ఇతరుల మనసును ప్రభావితం చేస్తాయి. వీరికి తమ అభిప్రాయాలను మరొకరికి అర్థమయ్యేలాగా, ఒప్పించేలాగా చేయగల నైపుణ్యం ఉంటుంది. ఇదే లక్షణం వారిని మంచి నాయకులుగా నిలబెడుతుంది. ఆరోగ్యపరంగా చూసినప్పుడు వీరికి అంటువ్యాధులు కొద్దిగా త్వరగా సోకే అవకాశం ఉంటుంది. అందుకే శరీర ఆరోగ్యంపైన నిరంతరం శ్రద్ధ అవసరం. తులారాశిలో మొదటి నక్షత్రంగా చిత్తా నక్షత్రం వస్తుంది. దీనిలోని 3వ మరియు 4వ పాదాలు తులారాశికి చెందుతాయి. చిత్తా నక్షత్రం వారు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. వారికి సృష్టి, కళలు, రూపకల్పన వంటి అంశాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. కళాత్మక ఈ నక్షత్రానికి చెందిన వారిలో సహజంగా కనిపిస్తుంది. తులారాశి వారు సున్నితమైన హృదయంతో, శాంతంగా, ప్రేమతో మెదులుతారు. కుటుంబానికి, బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వారు ఒక్క మాట మాట్లాడే ముందు బాగా ఆలోచిస్తారు. నెమ్మదిగా, సమయోచితంగా మాట్లాడతారు. తమ అభిప్రాయాలని ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దరు.
ఎదుటివారి భావోద్వేగాలను గౌరవిస్తూ సంతులనంగా సృష్టిస్తారు. చిత్తా నక్షత్రంలోని 3వ మరియు 4వ పాదాలలో జన్మించిన తులారాశి వారు ఆకర్షణీయంగా వ్యక్తిత్వం కలవారు. వీరిలోని చిత్తశుద్ధి, కళల పట్ల అభిరుచి సహజంగా కనిపిస్తుంది. వారు స్వతంత్రంగా ఆలోచించే ధోరణితో మెదులుతారు. తర్వాత నక్షత్రం స్వాతి. ఈ నక్షత్రం మొత్తము 4 పాదాలు తులారాశిలోనే ఉంటాయి. స్వాతి నక్షత్రం వారు స్వేచ్ఛను ఎంతో ప్రేమిస్తారు. గాలిలా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు. ఎవరికి అర్థం కాకుండా తమ నిర్ణయాలను తామే తీసుకుంటారు. వీరికి కొత్త విషయాల పట్ల కూడా అధికమైన ఆసక్తి ఉంటుంది. ఏ పని చేసినా కూడా పూర్తిగా అర్థం చేసుకొని పూర్తి నిబద్ధతతో చేయడం వీరి శైలి. స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు, కానీ అక్కడ ఎవరిని నమ్మరు. స్వాభిమానంతో తమ వ్యక్తిత్వాన్ని పరీక్షించుకుంటూ జీవించగలరు. ఒకడే ఉన్న వెనకడుగు వేయని ధైర్యం వీరిలో ఉంటుంది. అనుభవాల ద్వారానే నేర్చుకుంటారు. తమ నిర్ణయాల మీద నమ్మకం కలిగి ఉంటారు. తర్వాత నక్షత్రం విశాఖ. ఈ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. విశాఖ నక్షత్రం వారు లక్ష్య సాధనలో అత్యధిక నిబద్ధనతో ముందుకు సాగుతారు. ఎంత కష్టం వచ్చినా వెనకడుగు వేయరు. వీరిలో ఉత్తమ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వారు మాట్లాడే మాటలు విశ్వాసం, నమ్మకం కనిపిస్తుంది. వారి మాటలు ఇతరులను ప్రభావితం చేయగల శక్తి కలిగి ఉంటాయి. ఎవరైనా సరే తమ లక్ష్యాన్ని అడ్డుకుంటే తులారాశి వారు ధైర్యంగా ఎదురు తిరగగల శక్తిని కలిగి ఉంటారు. అదే సమయంలో వినయమే వీరి అసలైన బలం. ధర్మం, న్యాయం పైన గౌరవం ఉంచే ఈ రాశివారు వ్యాపార రంగంలోనూ ఉద్యోగ జీవితంలోనూ మంచి ఎదుగుదల సాధిస్తారు. విశాఖ నక్షత్రంలోని మొదటి, 2వ, 3వ పాదాలు తులారాశికి చెందినవి. ఈ పాదాల్లో జన్మించిన వారు లక్ష్య సాధనలో అగ్రగాములు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా ముందుకు సాగే ధోరణి వీరిలో కనిపిస్తుంది. జూలై 18వ తేదీ ఈరోజు అనుభూతులతో నిండిన రోజు. మనసులో మాటలు ఎక్కువగా తిరుగుతాయి. అయితే సానుకూలంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మాటల్లోనైనా జీవిత భాగస్వామి మాటల్లోనైనా సున్నితమైన వ్యాఖ్యలు మనసుకు తాకవచ్చు. అయితే వాదనలు కాకుండా మౌనంగా అర్థం చేసుకుని ధోరణి తీసుకుంటే పరిస్థితి మెల్లగా సానుకూలంగా మారుతుంది. ఇంట్లో వృద్ధులు ఉన్నారు అంటే వారి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థికపరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. పేమెంట్లు ఆలస్యం కావడం, అనుకోని ఖర్చులు రావడం వలన ఒత్తిడి అనిపించవచ్చు. కానీ గ్రహస్థితిని చూస్తే ఈరోజు పెట్టే ఖర్చు రేపటి లాభానికి దారితీస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. అయితే వీక్షించే ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఎమోషనల్గా స్పందించే రోజు కావచ్చు. చిన్న సందేహాలు, తడబాట్లు, ఈ మాట ఎందుకు అన్నాడు అన్న ప్రశ్నలు తలెత్తవచ్చు. ఇవి చంద్రుడి తాత్కాలిక స్థితి వలనే. అందుకే ముందుగా మాట్లాడడం కాకుండా వినడంలో సహనం పెంచుకోండి. మీ శాంతియుత స్వభావమే మీ అసలైన బలం. ఈరోజు దానిని మరింతగా ఉపయోగించుకోండి. ప్రతి క్షణాన్ని ప్రశాంతంగా అనుభవించండి. జూలై 19 తులారాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాల రోజు. చంద్రుడు ప్రస్తుతం సింహరాశిలోనే ప్రయాణిస్తున్నాడు. ఇక సూర్యుడు కర్కాటక రాశిలో ఉండడం వలన మీ ఆత్మవిశ్వాసం కొంత పెరుగుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అది వ్యవహారాల్లోనే తలబడే ప్రమాదం కలిగించవచ్చు. ప్రేమ విషయాల్లో ఈరోజు ప్రేమ బంధాన్ని బలపరిచే అవకాశం ఉంది. తమ మనసులో ఉన్న భావాలని ప్రశాంతంగా వ్యక్తీకరించగలిగే బంధం మరింత అర్థవంతం అవుతుంది. విద్యార్థుల విషయంలో కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు. ఒకే విషయంపైన ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోవచ్చు. ఇది గ్రహాల స్థితి ప్రభావం మాత్రమే. చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటూ ఒంటరిగా మౌనంగా చదవడం మంచిది. ముఖ్యంగా ఇవి ఉపయోగించండి: నోట్స్ రివిజన్, మౌత్ రీడింగ్, ఆడియో క్లిప్స్ వినడం. ఇవన్నీ కూడా మైండ్ని మరీ ట్రాక్ తీసుకురావడంలో సహాయపడతాయి. ఒకసారి గమ్యాన్ని అందుకుంటే మళ్ళీ ఏకాగ్రత మీతోనే ఉంటుంది. ఆరోగ్యంగా ఈరోజు శారీరక శక్తి కొద్దిగా తక్కువగా అనిపించవచ్చు. తలనొప్పి, మానసిక అలసట, నీరసం ఇవి సాధారణ లక్షణాలు కావచ్చు. ముఖ్యమైన సూచన:
ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ వైపు చూడవద్దు. కళ్ళ ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. త్వరగా నిద్రపోవడం, తాజా పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దిన పరిహారం: ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. సరస్వతి మాతకు పసుపు దీపం పెట్టండి. ఇంట్లో అనుమతిస్తే నెయ్యితో గణపతి నామస్మరణ చేసి చిన్న దీపం వెలిగించండి. ఈ పరిమిత పూజ కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. చివరిగా, మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలి, కానీ వినయాన్ని మరవకండి. మీరు ఈరోజు ప్రతి విషయాన్ని నిశ్చలంగా చూస్తే మిశ్రమ ఫలితాలు కూడా అనుకూలంగా మారుతాయి. కుటుంబంలో చిన్న విషయాలపైన అనవసర చర్చలు రావచ్చు, కానీ మీ మృదువైన స్వభావం వలన ఆ పరిస్థితులను సులభంగా సర్దుబాటు చేయగలవు. ఇంట్లో పెద్దల మాట వింటే శాంతి, సంతోషం రెండు మీవే అవుతాయి. ఆర్థికంగా కొన్ని వాయిదా వేసిన పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా ఒక బిల్కి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా, ఈరోజే ఆ పని జరగగలదు. కొంతమందికి చిన్న ఆశ్చర్యంగా, ఆకస్మికంగా లాభం కనిపించవచ్చు. ఇది ధనరాశిలో మార్పు వలనే. ప్రేమ విషయాల్లో వినడమే కాదు, అర్థం చేసుకోవడంలో కూడా త్యాగం చూపించగలిగితే ఈరోజు మరింత తీయగా మారుతుంది. ప్రియమైన వ్యక్తికి చిన్న భరోసా ఇస్తే బంధం బలపడుతుంది. విద్యార్థులకు ఓనమాల తర్వాత మళ్ళీ పట్టుబట్టే రోజు ఇది. గతంలో సులభంగా అర్థం కాని ఒక సబ్జెక్టులోని సందేహం ఈరోజు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న సూచన: ఒక పని పూర్తయ్యాక చిన్న సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకోండి. ఇది మోటివేషన్ పెంచుతుంది. ఆరోగ్యపరంగా కూడా కాళ్ళ నొప్పులు, నీరసం, వేడి వాతావరణం ప్రభావం కనిపించవచ్చు. చల్లటి నీరు ఎక్కువగా తాగండి. 10 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. శరీరాన్ని హాయిగా ఉంచుకోవడం ముఖ్యమవుతుంది. పరిహారం: ఒంటరిగా కూర్చొని శాంతంగా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ జపం హృదయాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. మనసు మళ్ళీ సమతుల్యంగా మారుతుంది. మరొక శుభ సంకేతం: నిన్నటి వరకు వాయిదా పడుతూ వచ్చిన పని ఈరోజు అనుకోకుండా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం మెల్లిగా ప్రశాంత వైపు మారుతుంది. పరిచయాల ద్వారా వేరే ఊరు నుంచి వచ్చిన అవకాశంపై చర్చ మొదలవుతాయి. పాత పరిచయాల్లో ఒకరు సహాయం చేసే సూచన కనిపిస్తుంది. ఆర్థికంగా ఈరోజు ఊహించని రూపంలో ఆదాయం రావచ్చు. ఆదాయం చిన్నదైనా మనసుకు ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులకి చదువుపైన నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది క్రమశిక్షణతో చదివే వారికి మరింత బలంగా పనిచేస్తుంది. జూలై 20 తర్వాత ఈరోజు ఒకరి ఆరోగ్య సమస్య పట్టినా సరే దానికి తగ్గే దిశలోకి వెళ్తుంది. ఇప్పటికే ఫిక్స్ అయిన ట్రిప్ ఈసారి ఖచ్చితంగా కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విజయం చిన్నదైనా ఒక విజయవంత వినిపించే మానసికంగా హుషారుగుండే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు సానుకూల సంకేతాలు కనిపిస్తాయి. మీ మాటలకు స్పందన రావడం ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. మిత్రుల నుంచి ఆదరాభిమానాలు ఎక్కువగా పొందుతారు. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి ఉత్సాహభరితమైన మెసేజ్ రావచ్చు. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం బలంగా వృద్ధి చెంది కొత్త పనిలోని తొలి అడుగు వేయగలుగుతారు. తులారాశి వారికి కొన్ని సందర్భాలలో అసమతుల్యతలు కలిగించే అవకాశం ఉంటుంది. అవే మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. అందుకే జీవనశైలిలో సామరస్యాన్ని పెంచేందుకు కొన్ని శుభ పరిణామాలు పాటించడం మంచిది. ప్రతి శుక్రవారం గణపతిని పూజించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతే నమః వరవరద సరోజనమే వసనాయ స్వాహ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. గోధుమ లేదా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే శుక్రబలం పెరుగుతుంది. శుక్రవారం టిఫిన్ పదార్థాలను పంచితే ధన ప్రవాహం మెరుగవుతుంది. ప్రతి బుధవారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇది మనస్సుకు శాంతిని ఇచ్చి నిర్ణయాల్లోని వ్యూహాత్మకతను పెంచుతుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉదయం బొట్టు పెట్టుకొని కాసేపు సూర్యకాంతిలోనే కూర్చోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. తులారాశి వారు సాధారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే వారి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో ప్రాణాయామం చేయడం శ్రేయస్కరం. ఒక చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక శాంతి, ధన అదృష్టం వస్తుంది.
ఈ దానాలు మీ సహజ సేవతత్వాన్ని నయం చేసి ఆశీర్వాదాన్ని పెంచుతాయి. సరస్వతీదేవికి పూజ. ఓం శ్రీ హ్రీం వాగ్దేవియే సరస్వతియే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఈ పూజా విద్య వివేకం, దృష్టిలో స్పష్టతనిస్తాయి. లక్ష్మీదేవిని తులసితోనే పూజ చేస్తే కుటుంబంలోని అనురాగం పెరుగుతుంది. ప్రతి శనివారం నల్ల తులసి లేదా వామనునితో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామి సన్నిధిలో సింధూరం సమర్పించండి. ఓం హం హనుమతే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ పరిహారాలు సులభంగా పాటించదగినవి. ప్రతిరోజు ఈ మార్గాలను అనుసరిస్తే శరీర శుద్ధితో పాటుగా మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మీకు అన్ని శుభాలే కలగాలని కోరుకుంటున్నాను. ఇంటి వాతావరణంలో సామరస్యాన్ని తీసుకొస్తుంది, శాంతిని తీసుకొస్తుంది. తల్లికి సంబంధించిన ఏదైనా ఆందోళన లేదా కలహాలు కలగవచ్చు, కానీ ప్రేమతో మరియు సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సంబంధాల్లో భావోద్వేగాల లోతు పెరుగుతుంది. ఏదైనా పాత బంధువుతోనే కలిసి మాట్లాడే అవకాశం ఉంది. 2వ మరియు 3వ భాగం కుటుంబ జీవితంలో సామరస్యం మరియు సహకారాన్ని తీసుకొస్తుంది. ఏదైనా సరే మీ ప్రవర్తన సమతుల్యతను కొనసాగించండి. ఏదైనా వృద్ధుల ఆరోగ్యం లేదా భావోద్వేగ స్థితిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరియు ఈ సమయంలో ఏదైనా సరే మతపరమైన కార్యక్రమాలు లేదా కుటుంబం యొక్క ఐక్యత అనుభవించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా రాబోయే ఈ 4 రోజులు సాధారణంగా అంటే మెరుగ్గా ఉంటుంది, కానీ అధిక అలసట లేదా దినచర్య వల్ల సమస్యలు అయితే రావచ్చు. నిద్రలేమి లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ధ్యానం మరియు యోగాపై శ్రద్ధ వహించండి. పాత వ్యాధులు తిరిగి రావచ్చు. కాబట్టి ఆహారం మరియు వ్యాయామం పైన ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. రాబోయే 4 రోజులు తులారాశి వారికి ఆరోగ్యపరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మానసిక ఆందోళన లేదా అలసట అనుభవించవచ్చు. యోగా, ధ్యానం మరియు మెడిటేషన్ చేయడం వలన కూడా చాలా ప్రయోజనాలు లభిస్తాయి. మరియు నిద్రపైన శ్రద్ధ వహించండి. రాబోయే 4 రోజులు తులారాశి వారికి ఆరోగ్యం పరంగా మిశ్రమ సంకేతాలు తీసుకొస్తాయి. ఈ సమయంలో అధిక ఒత్తిడి, అధిక పరిభారం మరియు బాధ్యతల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి దినచర్యల విశ్రాంతి మరియు ధ్యానం కోసం సమయాన్ని తప్పకుండా గడపండి. పాత ఆరోగ్య సమస్యల వంటివి తిరిగి రావచ్చు. ఆరోగ్య సమస్యలు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి భయపడకండి. సంతాన ప్రాప్తి కోసం తులారాశి వారి కోసం కొన్ని ప్రయోజనకరమైన సరే కొన్ని నివారణలు. సంతాన ప్రాప్తి కోసం శ్రీకృష్ణుడిని పూజించడం చాలా ప్రయోజనకరం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత బాలగోపాలుడికి పంచామృతంతో స్నానం చేయించి వెన్నను నైవేద్యంగా పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించండి. మరియు సంతాన గోపాల మంత్రాన్ని ఓం శ్రీ హరి లక్ష్మీ నారాయణాయ నమః కనీసం 108 సార్లు జపించండి. దీనితో పాటు గురువారం నాడు విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం మీకు ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. మరియు పసుపు వస్త్రాలు ధరించండి. అరటి చెట్టును పూజించండి. మరియు శనగపప్పు బెల్లం దానం చేయండి. అలాగే సంతానం లేని దంపతులు సంతాన సుఖం పొందడానికి ప్రత్యేకంగా సంతాన గోపాల స్తోత్రం లేదా గర్భగోపాల స్తోత్రం పఠించాలి. దీనితో పాటుగా సంతాన ప్రాప్తి కోసం గ్రహశాంతి కూడా అవసరం. ఎందుకంటే జాతకంలో సంతాన బాగా ఉన్నవారు గురుగ్రహాన్ని బలపరిచే చర్యలు తీసుకోవాలి. దీనికోసం ప్రతిరోజు పసుపు తిలకం ధరించండి. మరి గురువారం నాడు ఉపవాసం ఉండండి. మరియు చంద్రగ్రహం యొక్క శుభ ప్రభావం కోసం తెలుపు వస్త్రాలు ధరించండి. తమన ప్రవాహం మరియు అదృష్టం కొరకు ఇంటి ఉత్తర పశ్చిమ దిశ శుక్రుడికి సంబంధించినది. దీన్ని మీరు ఎక్కడ అందమైన మనీ ప్లాంట్, గులాబీ రంగు కొవ్వొత్తి, సుగంధ దీపం వెలిగించవచ్చు. ఇది సానుకూల శక్తిని పెంచడమే కాకుండా ధన ప్రవాహాన్ని కూడా కొనసాగిస్తుంది. దీనితో పాటు శుక్రవారం ఉపవాసం ఉండండి. మరియు సాయంత్రం 5 పెళ్లి కాని కన్యలకు తెలుపు రంగులో ఉండే స్వీట్లు అలాగే వస్త్రాలను దానం చేయండి. ఈ నివారణ ధనాన్ని మాత్రమే కాకుండా అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తుంది. మీ ఇల్లు లేదా ఆఫీసులో ఆకార్ దగ్గర శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రాన్ని స్థాపించండి. గౌరవం మరియు అభివృద్ధి కోసం ప్రతిరోజు ఉదయం రాగి చెంబులో నీరు సూర్యుడికి సమర్పించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనితో మీరు కష్ట పరిస్థితుల్లో కూడా సరైన అడుగులు వేయగలుగుతారు. బుధవారం తులారాశి వారి బుద్ధి మరియు సంభాషణ సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అనుకూలం. ఈరోజు ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి. పక్షులకు ఆకుపచ్చ రంగులో ఉండే మేతను వేయండి. ఇది మీ సంభాషణను ప్రభావవంతం చేస్తుంది.
మరియు ఇంటర్వ్యూలు లేదా మీటింగ్లలో మీకు మాటల శక్తితో లాభం లభిస్తుంది. మానసిక శాంతి మరియు సానుకూల శక్తి కోసం తులసి పూజను తక్కువ అంచనా వేయవద్దు, ఎందుకంటే ఇది మీ మానసిక సమతుల్యత మరియు సానుకూల శక్తికి సరళమైన మూలం. ప్రతిరోజు తులసికి నీరు పైన దీపం వెలిగించండి మరియు కొంత సమయం శాంతిగా కూర్చొని ధ్యానం చేయండి. దీనివల్ల మీ సహోద్యోగులతో సంబంధాలు మధురంగా మారతాయి. ఆరోగ్య సమస్యల నివారణ కోసం రోగాల నుండి విముక్తి పొందడానికి శుక్రవారం తెలుపు వస్త్రములు ధరించండి మరియు గులాబీ పువ్వులు లేదా సుగంధ ద్రవ్యాలు దేవతలకు సమర్పించండి. దీనితో పాటుగా ఏదైనా కన్యకు స్వీటు అలాగే వస్తువులను దానం చేయండి. తులసి మొక్కకు నీరు పోయండి మరియు సాయంత్రం దీపం వెలిగించండి. ఇది మీ మానసిక శాంతిని మరియు కుటుంబ సుఖాన్ని పెంచుతుంది. ఉద్యోగంలోని అడ్డంకులు తొలగించడానికి మీరు ఇంటర్వ్యూకి వెళుతున్నట్లయితే లేదా ఆఫీసులో ఏదైనా పెద్ద మీటింగ్లో పాల్గొంటున్నట్లయితే గులాబీ, తెలుపు లేదా లేత నీలం రంగు వస్త్రాలు ధరించండి. ఈ రంగులు శుక్రుడికి సంబంధించినవి మాత్రమే కాకుండా మీ వ్యక్తిత్వానికి సౌమ్యతకు మరియు ఆకర్షణను ఇస్తాయి. దీనితో ఎదుటివారు మీ నుండి సులభంగా ప్రభావితం అవుతారు. కొన్నిసార్లు ఉద్యోగంలో అడ్డంకులు శని లేదా రాహువు కారణంగా కూడా వస్తాయి. అటువంటి సందర్భంలో ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. అలాగే శని మంత్రాన్ని జపించండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఈ నివారణలో మీ అడ్డంకులను తొలగిస్తాయి. ఇవి ఎటువంటి కారణం లేకుండా మీ వృద్ధిలో అడ్డంకులు సృష్టిస్తున్నాయి. మీ ఉద్యోగానికి స్థిరత్వాన్ని ఇచ్చే ఒక ప్రత్యేకమైన నివారణ ఏంటంటే వరుసగా కొన్ని బుధవారాలు విష్ణువుకు పంచామృతం సమర్పించండి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి. పేదవారికి ఆకుపచ్చ వస్త్రం దానం చేయండి. దీని తర్వాత మీరు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు నెమ్మదిగా తొలగిపోవడం మరియు మీ జీవితంలోని కొత్త స్థిరత్వం రావడం చూస్తారు. ప్రేమ వివాహం అడ్డంకులు తొలగడానికి గణపతిని ఆరాధించండి మరియు బుధవారం నాడు ఆయనకు మనస్ఫూర్తిగా పూజ చేయండి. మరి మీ సంబంధానికి సామాజిక ఆమోదం లభించాలని నిజమైన మనసుతో ప్రార్థించండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.